హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీ అందరికైతే ఒక శుభవార్త అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏవైతే మనకి 14,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నామో మనకి దాని గురించి ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఇక్కడ మనకి ఎప్పుడు అప్లికేషన్ డేట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికైతే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఇక్కడ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇక్కడ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కాకుండా మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు ఇంటర్వైజ్ కావాలన్న జాబులు, అలానే డిగ్రీ పరంగా జాబులు కావాలన్నా, బీటెక్ రిలేటెడ్ కావచ్చు, ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అనేవి నేను ఆ గ్రూప్లో ప్రతి నిమిషానికి ఒక అప్డేట్స్ పెడుతూనే ఉంటాను అనమాట. మీరు డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు ఆ గ్రూపు. ఇప్పుడే వెళ్ళి మీరు లేట్ చేయకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు తప్పకుండా ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏవైతే మనకి 14,000 పోస్టులకు సంబంధించి మనకి ప్రభుత్వం ఉందో మనకి రీసెంట్గా క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఏవైతే భర్తీ చేయాలనుకుంటున్న ఈ పోలీసు ఉద్యోగాలు ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం స్పందిస్తూ దీనిపైన మనకైతే ఒక అప్డేట్ ఏమని ఇచ్చిందంటే త్వరలోనే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. అలానే గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ మనకి పోస్టులు ఇస్తామని చెప్పి కూడా మనకైతే చెప్పిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రేటర్ హైదరాబాద్లో 6,000 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు, రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఈ ఖాళీ పోస్టులని త్వరలోనే రిలీజ్ చేస్తాం, నిరుద్యోగులు అయితే ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మనకైతే చెప్పారు. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు, కానిస్టేబుల్ వరకు అయితే ఇంటర్ ఉంటే చాలు. అక్కడ మీకు ఎస్ఐకి వెళ్ళాలంటే మాత్రం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ కూడా చూసుకోవచ్చు, మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది కూడా మీకైతే మెన్షన్ చేశారు. మనకైతే 21 సంవత్సరాల వరకు అయితే మనకైతే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట, మీరు చూసుకోండి. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలాంటి రిలేటెడ్ సంబంధించి ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలానే నోటిఫికేషన్ అయితే మనకు త్వరలో ఉంది కాబట్టి ప్రిపరేషన్ కూడా ఇంకా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ప్రిపరేషన్ కూడా అయితే స్టార్ట్ చేసుకోండి. ప్రిపరేషన్ సంబంధించి బుక్స్ గురించి కూడా ఏమైనా వీడియో చేయమన్నా సరే, డైలీ అప్డేట్స్ జీకే క్వశ్చన్స్ గురించి కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. తప్పకుండా మీకు ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.